ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో జరిగిన జూనియర్ డాక్టర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కోల్కతా మెడికో అత్యాచారం హత్య కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. దీనిపై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ఇవాళ విచారణ జరపనుంది. మరోవైపు బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ నిన్న రాత్రి ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటికే ఆసుపత్రిని సందర్శించిన గవర్నర్ నిన్న అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలంటున్నాయి. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్కి లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించేందుకు దర్యాప్తు సంస్థ సీబీఐకి కలకత్తా హైకోర్టు అనుమతిచ్చింది. వైద్యురాలిపై అత్యాచారం జరిగినప్పటికీ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంటూ ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఈ నేరంలో ఇతరుల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నిందితుడికి నిజ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతివ్వాలని సీబీఐ అధికారులు కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి వాళ్ళ సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణకు రానుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ల ధర్మాసనం విచారణ జరపనుంది. గత విచారణ సందర్భంగా కవిత పిటిషన్పై ఈడీ, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన ఇవాళ, ఎల్లుండి యూరోపియన్ దేశం పోలాండ్లో పర్యటించనున్నారు. ఓ భారత ప్రధాని పోలాండ్ పర్యటనకు వెళ్తూ ఉండడం 45 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం. మధ్య యూరప్ దేశాల్లో పోలాండ్ దేశం భారత్కు ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉంది. పోలాండ్కు చెందిన దాదాపు 30 కంపెనీలు భారత్లో వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. పోలాండ్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని ఉక్రెయిన్ వెళ్లనున్నారు. ఈ నెల 23న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మోడీ భేటీ కానున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఏడాదిన్నర కాలంగా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణం సమకూర్చేందుకు ముందుకొచ్చాయి. ఇవాళ్టి నుంచి ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అమరావతిలో పర్యటించనున్నారు. ఈ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ, సిఆర్డీఏ ఉన్నతాధికారులతో వరుసగా భేటీ అవుతారు. మధ్యలో 3 రోజులు రాజధానిలో పర్యటిస్తారు. అర్ధాంతరంగా ఆగిన నిర్మాణాలు, ఆర్థిక వనరులకు అవకాశంపై ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. గతంలోని సంగం, నెల్లూరు బ్యారేజ్లు 90% పూర్తి చేశామన్నారు సీఎం చంద్రబాబు. అయితే అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడంతో ఆ నీరంతా సోమశిలపై పడి ఆఫ్రాన్ దెబ్బతిందని అన్నారు. అయితే వర్షాలు వచ్చేలోపు సోమశిల మరమ్మతు పనులను పూర్తి చేశామని గుర్తు చేశారు చంద్రబాబు. కాంట్రాక్టర్ పనులు చేయకుండా వెళ్తే పోలీసుల ద్వారా పట్టుకొస్తామని స్పష్టం చేశారు చంద్రబాబు. అధికారులు బాధ్యతగా మెలగాలన్న చంద్రబాబు పాత విధానాలు మార్చుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవుతామని సెమీ కండక్టర్ల తయారీ సంస్థ కేన్స్ టెక్నాలజీ సీఈఓ రఘు ఫణికర్ పేర్కొన్నారు. ఈ నెల 23న రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో సంస్థ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ యూనిట్ను ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన ఈ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరయ్యారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వివిధ సాంకేతిక కారణాలతో రైతు రుణమాఫీ కాని వారికి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామన్నారు ఉత్తమ్. చెప్పినట్లుగా రుణమాఫీ చేసిన తమ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి విపక్షాలు దురుద్దేశంతో విషప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ విద్యా వ్యవస్థలో నక్సల్ భావజాలం చొప్పించే కుట్ర జరుగుతోందన్నారు. దానివల్ల మన సంస్కృతి, చరిత్ర మరుగున పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశ పరిణామాలపై అవగాహన లేకపోతే విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉందని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. 11 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీ విపక్ష హోదా అడుగుతోందని, మరి 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి ఎలాంటి గుర్తింపిస్తారో చెప్పాలన్నారు. బీజేపీలో వైసీపీ విలీనం అన్న ప్రసక్తే ఉండదన్నారు విష్ణుకుమార్ రాజు. అలాంటి ప్రయత్నం జరిగితే వ్యతిరేకిస్తామన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 23న రాష్ట్రంలోని 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ సభ గురించి ముందుగానే దండోర వేసి ప్రజలకు తెలపాలని అధికారులను ఆదేశించారు. ఏడాదిలో 100 రోజుల ఉపాధి పనుల కల్పనపై అవగాహన పెంచాలని సూచించారు. 2024-25లో చేపట్టే ఉపాధి పనులపై గ్రామ సభ ఆమోదం ఉండాలని పేర్కొన్నారు. గ్రామ సభల్లో ప్రజలు, అధికారులు మనస్ఫూర్తిగా పాల్గొనాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తెలంగాణలో రాజకీయం విగ్రహం చుట్టూ తిరుగుతోంది. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారంటూ బీఆర్ఎస్ అంటోంది. రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధం ఏంటని బీఆర్ఎస్ వాదిస్తూ ఉంటే, రాజీవ్ని జాతీయ నాయకుడి కోణంలోనే చూడాలి గాని సిల్లీ పాలిటిక్స్ చేయడమేంటని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించిన రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారని, ఆయనకు తెలంగాణతో ఏం సంబంధమని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. గత 10 ఏళ్లలో ఏనాడు పేర్ల మార్పుపై ఆలోచించలేదని, కాంగ్రెస్ పార్టీ పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అధికారంలోకి రాగానే అక్కడి నుంచి తరలిస్తామని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ లేకుండే కేసీఆర్ ఎక్కడ ఉండేవారని వీహెచ్ అన్నారు. యువజన కాంగ్రెస్ ద్వారానే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన విషయాన్ని వీహెచ్ గుర్తు చేశారు.